గ్రామసీమల కలయికతో ఏర్పడిన పంచాయతీ వ్యవస్థలో సర్పంచులకున్న ప్రాధాన్యత ఎనలేనిది. ఒకప్పుడు సర్పంచ్ గ్రామానికి రాజు. ఏ విషయంలోనైనా గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్పంచులు ఒట్టి ఉత్సవ విగ్రహం, అధికారం ఏమీ లేని ఒక్కీలు బొమ్మ. గ్రామ స్వరాజ్యానికి మూల స్తంభం లాంటి పంచాయతీ వ్యవస్థ పతనానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత పంచాయతీ ఎన్నికల్లో లెక్కలేనన్ని అరాచకాలు చేసి విపక్ష పార్టీలకు చెందిన వారెవరూ కనీసం పోటీ కూడా చేయకుండా అడ్డుకుని నానా బీభత్సం సృష్టించారు జగన్. అధికార యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు. ఓట్ల లెక్కింపులో మోసానికి పాల్పడ్డారు. తద్వారా మెజారిటీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించుకున్న జగన్ పార్టీ ఇప్పుడు అదే సర్పంచులను ఎందుకు పనికిరాని వాళ్లుగా మార్చేసింది. పంచాయతీలకు సర్వాధికారాలు కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ సచివాలయాల పేరుతో ఒక సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి వాటిని నిర్వీర్యం చేసింది. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. గ్రామ సచివాలయాలు పంచాయతీల పరిధిలోనే పనిచేస్తాయని మొదట చెప్పి తీరా ఎన్నికలు జరిగి సర్పంచులు బాధ్యతలు చేపట్టేసరికి తూచనేసింది జగన్ ప్రభుత్వం. సచివాలయాలపై పంచాయతీలకు సర్పంచులకు ఎలాంటి అజమాయిషీ లేకుండా చేసింది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లు పంచాయతీల పర్యవేక్షణ, నియంత్రణలో ప్రజలకు సేవలందిస్తారని, సచివాలయ ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేసే అధికారమూ సర్పంచులకే ఇస్తున్నామని జగన్ ప్రభుత్వం మొదట నమ్మబలిగింది. ఆ మేరకు ఒక జీవో కూడా ఇచ్చేసింది. తీరా 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాక ప్రభుత్వం నిజస్వరూపం బయటపెట్టుకుంది. సచివాలయాలపై సర్పంచులకు పర్యవేక్షణ, నియంత్రణ పూర్తిగా తొలగించింది. ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేసే అధికారమూ తీసేసింది. ప్రజలకు దశాబ్దాల నుంచి నిత్యం అందుబాటులో ఉంటూ అన్నా అక్క అంటూ అందరితో కలిసిపోయే ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచులను పక్కన పెట్టేసిన జగన్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఇప్పుడు గ్రామీణులు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. పల్లెల్ని, పల్లె జనాల్ని పూర్తిగా అణగదొక్కేసేందుకు మళ్లీ జగన్ను గెలిపించుకోవాలా అంటూ వారు నిలదీస్తున్నారు.